ఈనాడు మీరు విన్నాడు ఏదైన మీరు ఒకటైనాడు ఈనాడు మీరు విన్నాడు ఏదైన మీరు ఒకటైనాడు. మొదటి చేస్తాం ఎలాగంటే మరి కొంతమంది ఆడవాళ్ళు అమ్మగంటి దగ్గర గాఢంగా పెరుగుతూ ఉంటారు. అత్తగారింటికి వచ్చిన తర్వాత వంటలు నేర్చుకుంటూ ఉంటారు. మరి అత్తగారింటికి వచ్చిన తర్వాత అన్నం జాబ్ అయిపోతూ కోర్సప్పుడు అయిపోతుంది, కారణం ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ మధ్యన మా ఇద్దరు సీరియల్స్ వచ్చిన తర్వాత అది వంటలే మర్చిపోయారు ఆడవాళ్ళందరూ కూడా. మరి అక్కడ చరణం ఎలాగంటే అన్నం చావచ్చు కూర చప్పిరవ్వచ్చు కోపములు కదావచ్చు కొట్టాలని పెంచచ్చు. అన్నం చావచ్చు కూర చప్పిరవ్వచ్చు కోపములు కదావచ్చు కొట్టాలని పెంచచ్చు. నీ తీసుకున్నావు చెరువు తెచ్చుకున్నావు తీసుకుంటావు చెరువు తెచ్చుకుంటావు చూస్తారు ఇది మై చెల్ల వారి పెళ్ళి 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 ఎవరికి వారి పెళ్ళి ఇది ఎవరికి వారి పెళ్ళి ఎవరికి వారి పెళ్ళి ఇది మై చెల్ల వారి పెళ్ళి. రెండో చరణం కూడా ఎలాగంటే మరి కొంతమంది కొత్తగా పిల్ల అయింది కదా, మరి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మరి భర్త భార్య చాలా చక్కగా చూసుకోవాలి. మరి భార్య కూడా భర్తను కూడా ప్రేమగా చూసుకుని పిల్లలు కొనుక్కుని ఒకరికొకరు మరి చెప్పుకుంటూ ఉండాలి. కొంతమంది ఆడవారైతే పనులైనా కొనకపోతే మారం చేస్తూ ఉంటారు. మగవారు నాకు అవి కొనాలి ఈ కొనాలి అంటూ ఉంటారు. మరి ఖచ్చితంగా కొన్ని పెట్టాలి ఆడవారికి. మరి కొనబడినప్పుడు మారం చేస్తూ పాపిస్తూ ఉంటారు. మా గ్రేస్ పాపిస్తే పాపించడం ఊరుకుంటూ తినేసి పాపించారు. ఈ చరణం ఎలాగంటే ఆయన తింటాడని అన్నమ్మ వద్దమ్మ పట్టు చీర తేలేదని కోమగించవద్దమ్మ. ఆయన తింటాడని అన్నమ్మ వద్దమ్మ పట్టు చీర తేలేదని కోమగించవద్దమ్మ. ఆలోచన ఉండాలి అవకాశం కావాలి ఆలోచన ఉండాలి అవకాశం కావాలి ప్రేమించి చూడాలి ప్రేమించి అడగాలి. ఇది మై చెల్ల వారి ఇది మై చెల్ల వారి పెళ్ళి ఇది మై చెల్ల వారి పెళ్ళి ఇది దేవసింగ వారి పెళ్ళి ఇది మై చెల్ల వారి పెళ్ళి ఇది దేవసింగ వారి పెళ్ళి ఇది మై చెల్ల వారి పెళ్ళి ఇది దేవసింగ వారి పెళ్ళి ఇది మై చెల్ల మై చెల్ల దేవసింగ వారి పెళ్ళి ఇది మై చెల్ల వారి పెళ్ళి దేవసింగ వారి పెళ్ళి ఇది మై చెల్ల వారి పెళ్ళి. ఇదండి చక్కగా వివాహంలో